హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాఫీ సోప్ ఎలా రెడీ చేసుకోవాలని మీకు చూపిస్తాను. స్కిన్ పైన డార్క్ ప్యాచెస్ ఉన్న, నల్ల మచ్చలు ఉన్న, అన్ఈవెన్ స్కిన్ ఉన్న, ఇలాంటి స్కిన్ కోసానికి ఆర్గానిక్గా ఇంట్లోనే రెడీ చేసుకునే కాఫీ పౌడర్ సోప్ ఎలా రెడీ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. ఒక 2-3 స్పూన్ల కాఫీ పౌడర్ తీసుకోవాలి. మనకి ఇంట్లో ఇన్స్టెంట్గా దొరికే కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు, బ్రూ ప్యాకెట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మనం సోప్స్ ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి కాఫీ పౌడర్ తీసుకోవాలి. నేను ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ తేనె వాడుతున్నాను. తేనె వాడడం వల్ల మన స్కిన్ స్మూత్గా ఉంటుంది అన్నమాట, డ్రైనెస్ తగ్గడానికి. మీరు దీంట్లో ఇంకా కావాలి అంటే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల డ్రై స్కిన్ మాయిశ్చర్గా అవుతుందన్నమాట. సో ఈ స్కిన్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసే సోపు, ఒకవేళ మీ స్కిన్ డ్రైగా చాలా ఉంది వింటర్లో అంటే దాంట్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్కిన్ మాయిశ్చర్గా ఉంటుంది. నేను దీంట్లో లిక్విడ్ అవ్వడానికి నేను రోజ్ వాటర్ కలిపాను ఫ్రెండ్స్. వీడియో క్లిప్ మిస్ అయింది. సో మీరు కొంచెం ఒక 2-3 స్పూన్స్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లో. నేను సోప్ బేస్ తీసుకున్నాను, ట్రాన్స్పరెంట్ది, గ్లిజరింగ్ కలిపి ఉంటుంది సోపు, కెమికల్స్ ఏమి ఉండవు. మీకు ఈ సోప్ అవైలబుల్ లేకపోతే పియర్ సోప్ అయినా తీసుకోవచ్చు. కొంచెం సన్న ముక్కలు చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది. కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి నేను కాఫీ పౌడర్ కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసి నీట్గా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం నీట్గా కలిపి మనం డబల్ హీట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ బౌల్లో వాటర్ పోసి హీట్ అయిన తర్వాత ఇది పెట్టుకొని కలుపుకోవాలన్నమాట, డైరెక్ట్ పెట్టకూడదు. సో ఇలా మొత్తం నీట్గా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని దాంట్లో ఒకటి స్కిన్ షైనింగ్ కోసానికి విటమిన్ ఈ క్యాప్సూల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ సోపుని బట్టి మీరు 2 అయినా 1 అయినా యూజ్ చేసుకోవచ్చు విటమిన్ ఈ క్యాప్సూల్. దీంట్లో మీరు ఇంకా కావాలి అని అంటే ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, స్కిన్ షైనీగా కనిపిస్తుంది. సో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి మనం యాడ్ చేసుకోవచ్చు స్కిన్ షైనీగా కనపడడానికి. డ్రైనెస్ కూడా తగ్గుతుంది, మాయిశ్చరైజర్గా ఉంటుంది. వింటర్ సీజన్లో ఇలాంటి సోప్స్ వాడడం వల్ల ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. బాడీ, హ్యాండ్స్, ఫేస్ అంతా టోటల్గా డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒకటి సిలికాన్ మౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఏది చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సోప్ రెడీ చేసేవి, అలాంటివి ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు. నా దగ్గర సిలికాన్ మౌల్ ఉంది కాబట్టి అది తీసుకున్నాను. దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ రాసి వేయాలి, తొందరగా పైకి లేస్తుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్ ఎలా మనకి రెడీ అయిపోయింది ఈ మిశ్రమం. సో ఈ సోప్ని ఇలా మనం తీసుకొని ఒక 2-3 అవర్స్ మనం బయట పెట్టుకున్నాం అనుకోండి, సోప్ రెడీ అయిపోతుంది. చూసారా ఒక 4 అవర్స్ తర్వాత సోప్ ఎలా అయ్యిందో. ఈ సోప్ మనము ఒక 15-20 డేస్ వరకు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నిల్వ కూడా చేసుకోవచ్చు సోప్స్ ఎక్కువ చేసుకొని. కాకపోతే తడి తగలని ప్లేస్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకు అప్పటికప్పుడు చేసుకొని యూజ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఇది ఆర్గానిక్గా ఉంటుంది, మళ్ళీ తొందరగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి హెల్దీ స్కిన్ కోసానికి ఇలాగ కాఫీ సోప్ చేసి వాడండి ఫ్రెండ్స్. మన స్కిన్ పైన చాలా మచ్చలు ఉన్న, డార్క్నెస్ ఉన్న మనకి క్లియర్ అవుతాయి. హెల్దీ స్కిన్ వస్తుంది మనకి కాఫీ సోప్ వాడడం వల్ల. మనం డైలీ యూస్లో కాఫీ ఎలాగో మనం ఫేస్కి పెట్టుకొని క్లీన్ చేసుకుంటా, స్క్రబ్బింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా సోప్ చేసుకొని వాడడం వల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. యూత్ఫుల్ స్కిన్ కోసానికి ఇలాంటి సోప్స్ ఇంకా మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసానికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు కావాలో మీకు నాకు కామెంట్ చేసి చెప్తే మీకు అలాంటి వీడియోలు నేను చేసి పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.